హలో అండి. హలో అండి. ఈరోజు మన ఇంట్లో నుంచి ఛాలెంజ్. నిన్న ఫామ్‌లైన్‌లో చేసినాం కదా, ఇంకా మళ్ళీ ఈరోజు వెళ్ళలేక వెళ్తాము ఒక సాయంత్రం ఆ టైంలో, కానీ పొద్దున్నే వెళ్ళిపోయి మనం చేసుకొని చేయలేము. ఇంక ఇంట్లోనే చేసేసిన. అయితే ఈరోజు ఒక స్పెషల్ వంటకం అయితే చేసింది మమ్మీ. అది మమ్మీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ అడిగినారు. నా సబ్స్క్రైబర్లు కూడా ఎక్కడో చెయ్యన్నయ్య అని చెప్పి అయితే పెట్టినారు. అయితే మా మమ్మీ స్వయంగా ఇంట్లో ఒక మంచి రెసిపీ అయితే చేసింది. చాలా ఇయర్స్ బ్యాక్ చేసింది, మళ్ళీ ఇప్పుడే చేసింది. అది ఎవరో మరీ అడిగినారంట. చాలా చాలా సార్లు అడిగారు. చాలా సార్లు అడిగితే ఈ రోజుకైతే చేసింది. అది ఏంటంటే ఇది, మీరు గెస్ చేయండి చూద్దాం. నేను చెప్పను పేరు. పేరు చెప్పము, ఇది చూసి మీరే చెప్పాలి. ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తాము. మా రాముడేమో నల్లిబొక్కల బిర్యానీ అంటాడు. ఇక ఏదనేది మీరే చెప్పాలి. నల్లి బొక్కల బిర్యానీ అని అన్నారు. చూడండి, ఇంతకంటే మేము చూపించాము. ఇది ఏందనేది కామెంట్ చేయండి, మన వాళ్ళకి తెలిస్తే. డైరెక్ట్ తినేస్తూనే ఉంటాం మేము. స్టార్ట్ చేద్దాం మమ్మీ. స్టార్ట్. ఇక మా మమ్మీ ఫేవరెట్ అనగానే నల్లిబొక్కలకు పోతారు. ఈ మధ్య రోజు బిర్యానీ అయిపోతుంది మమ్మీ. ఏం కాదు పట్టు, ఇది టమాటా రైస్ లాగా ఉంటుంది. ఇది స్టార్ట్ అన్నా. స్టార్ట్ మమ్మీ. ఇది కదా అంటే బా, నల్లిపొక్క ఎంత టేస్ట్ ఉందో అండి. మరి బొక్కలు ఇప్పుడే గుర్తుపడతారు. అయినా బొక్కలు లేవు, అన్నీ మెత్తనవే. ఇలా చూడాల్సినాయి బొక్కలకు బదులు. ఏమి రుచి. సౌండ్ చూసి చెప్తా. టేస్ట్ అయితే బా అదుర్స్. దీన్ని కొట్టే కూర లేదబ్బా. వెజ్లో దీన్ని కొట్టే కూర లేదు. నాన్ వెజ్లో ఇది వెజ్జా నాన్ వెజ్జా అది చెప్పదు. నాన్ వెజ్లో ఇది కొట్టే కూర లేదు. ఛాలెంజ్ చేస్తా. నాన్ వెజ్లో దీన్ని కొట్టే కూర లేదు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండిట్లో. మన సబ్స్క్రైబర్లతో అవైతే స్టార్ట్ అవుతాయి తొందరలో. అయిపోవచ్చింది ఒక్క 1 వీక్. దీని తర్వాత నుంచి ఇంకా వెంటనే అసలు లేట్ చేయకుండా ఎంత వీలైతే అంత తొందరగా మన వాళ్ళని మేము ముందుకు తీసుకొస్తా. మీరు మనకి అందులో పని వాళ్ళు కావాలి. ఇంకా ఇది ఫుల్ కాలిపోతుంది, ఫాస్ట్గా తినేటట్లేదు. మా మమ్మ అంటే కాలేదు కూడా తింటుంది. ఇంకోటి సీల్ నవ్వలేదు. చిన్నప్పుడు మనం సీలుకూర అంటుందా. తిన్నా. ఇవి ట్రైబల్స్ వింటారు చూడాలి, వాళ్ళకి ఇది నాన్ వెజ్ ఏమో. ట్రైబల్స్ బంగారాల మేకలు కోసి ఎండేసుకొని ఎండిసీలు తింటారా మరి, దొరకకని కాదు. అది ఎదుర్లు కూడా సీల్ అన్ని నాన్ వెజ్లు తింటారు మమ్మీ, కానీ వీటి ఏంటంటే వాళ్ళ పూర్వకాలం నుంచి బాగా ఇవి మంచిగా ఇవి తెచ్చుకోవడం,
మా ఒడికి కాలుతూ నాకు ప్లస్ అయింది. అవును ఏంటమ్మే ఏంటిదమ్మే ఫుడ్ కాలుతుంది కాబట్టి నాకు ప్లస్ అయింది అంటున్నా. ఈ బిర్యానీలో ఏమేమి కలిసినాయి అనేదే ఈరోజు ఆన్సర్ క్వశ్చన్. చూద్దాం మన వాళ్ళు చూసేసి దానిలో ఏం కలిసినాయి మాకేం తెలుసా నాకు. ట్రై చేయండి ఎవరికి లెక్క కలుస్తుందో చూద్దాం. ఉరికి ఒక చిన్న గేమ్ టైప్ అది. కావాలని ఉంటున్నావు. ముదురుకున్నా అన్నారు. చూసారా క్లీన్ క్లీన్ స్విప్, మమ్మీ క్లీన్ క్లీన్ స్విప్. ఎందుకంటే ఇది నా ఫేవరెట్. మంచిగా నమ్ములుకుంటూ చూడండి, అరిచేతులు అవనే లేదు, ఓన్లీ అలకేయండి. చిన్నప్పుడైతే తీసుకొని తింటుండే అయినా మేము అన్నం. మావాడు ఎప్పటికి తీసుకుతాడు. అమ్మ హీడికి కూడా అంటలే ఈరోజు. అయితే ఈరోజు క్వశ్చన్ ఈ రెసిపీ ఏంటని చెప్పడమేనా? అంతే అమ్మే. ఈరోజు పెద్దగా ఏం లేదు, కాకపోతే రెసిపీని కనుక్కోవడమే. ఇది ఏం రెసిపీయో కనుక్కొని కామెంట్ పెట్టండి. ఫస్ట్ పెట్టిన వాళ్ళకి నేను 200 ఫోన్పే చేస్తాను. వాళ్ళని నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను. అయితే ఈరోజు వీడియోలో మన ప్రీవియస్ వీడియోలో మమ్మీ నీ మ్యారేజ్ ఎప్పుడైందని అడిగినావు అమ్మే. ఎప్పుడైంది మమ్మీ? ఇగో నేను పుట్టింది 1981 ఫిబ్రవరి 27, మ్యారేజ్ అయింది 1996 జూలై 26. ఇంక ఎన్ని సంవత్సరాలు అనేది మన వాళ్ళు చెప్తారు. ఇక 1996 అంటే నీకు అప్పటికి ఎన్ని ఇయర్స్ మమ్మీ? 14 and 15 పడ్డాయి. అంతేనా? 14 కంప్లీట్, ఒక హాఫ్ ఇయర్ 6 months. జూలై అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 14 years 5 months. 15 అనుకున్నాం, 14 సంవత్సరంలో. అయితే 15 వచ్చేసి ఆన్సర్ పెట్టిన వాళ్ళు వీళ్ళే. మీరు వచ్చి నా ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అయితే అది ఈ రోజు వీడియో తొందరగా మ్యారేజ్ అయింది అనేది అనుకుంటారేమో. అప్పుడు ఆ కాలంలో లేట్ ఉండకపోయేటోడుగా ఫాస్ట్ ఫాస్ట్ అవే మంచిగా నిలబడ్డాయి. ఏ లవ్వులు గివులు ఫీలింగ్స్ లేకుండా చేసారు. అన్ని ఫీలింగ్స్ మా ముగ్గులతోనే పుట్టినాయి కాబట్టి మంచిగా ఉంటున్నాం హ్యాపీగా. అయితే అది ఈరోజు వీడియో వచ్చేసి ఇది అనుకోకుండా అయిన వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నా. అయితే నేను జస్ట్ ఒక వన్ వీక్ అంతే. ఆ 1 వీక్ తర్వాత నుంచి మీ అందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా. మంచిగా మన సబ్స్క్రైబర్లను తీసుకొచ్చి వాళ్ళతోని మీరు అడిగిన విధంగానే మీరు అడిగే ప్రతి ఒక్క రెసిపీలని వాళ్ళతో ట్రై చేపిస్తా. మంచి గిఫ్ట్లు ఇస్తా, మంచిగా అయితే చేస్తా. ఇప్పుడు ఈ ప్రజెంట్ కొన్ని డేస్ యథావిధిగా మనం ఇన్ని డేస్ ఏదైతే చేసుకున్నామో మీరు ఇన్ని డేస్ ఏదైతే సపోర్ట్ చేసినారో అది అట్లా చేస్తూ ఉండండి. అట్లనే వీడియో పెట్టిన నెక్స్ట్ డే నేను పెడతా, ఎందుకంటే రెసిపీ పెడతా మీకు కోసం. అవును, కాబట్టి ఫస్ట్ నేనే పెడతా, వదిలేస్తా. తర్వాత చూసి అందరు చెప్పేస్తారు తర్వాత నెక్స్ట్ డే నేను పెడతా. దాన్ని మనం ఇట్లా పెట్టినాం ఆడ పౌజ్ చేసిరు అనుకో, దాన్ని జూమ్ చేసుకొని ఏదో ఒకటి సేపు మా అక్క అంటే వీడియో కాల్ నలిబొక్కలని. మళ్ళా నేనన్నా ఇగో లక్కీగాడు గుర్తుపడతాడు పెట్టి కడతా అని చెప్పిన. అయితే మమ్మీని చూపెట్టింది, చూపిస్తాడు చూడంగానే చెప్పేసిండు, ఓ కూడా అమ్మమ్మని గెలిపించినావు రా వాడకవు. ఇప్పుడు వాడు ఎందుకు గుర్తుపడతాడంటే అమ్మే, వాడికి ఈ బజ్జీలు ఈ రకాలు ఇవన్నీ తెలియదాడు, వాడికి తెలిసేది ఇవి. ఇప్పుడు వాటిని చూడంగానే ఆ షేప్ చూడంగానే ఆ కలర్ చూడంగానే అది అని ఉంటుంది, నలిబొక్కలు అంటుంది, బజ్జీ అంటుంది,
డాడీ కూడా నలువక్కల బిర్యానీ అంటుండు, వాళ్ళకి వీడియో కాల్లో చేసి చూపిస్తే కనుక్కోమని చెప్పి. అబ్బా కూతురు ఇద్దరు ఫెయిల్ అయిపోయారు, నా మనవాడైతే విన్ అయిపోయింది, ఎందుకంటే వాడు అమ్మమ్మ మనవాడు కదా. సో అట్లా అయితే అది ఈరోజు వీడియో చాలా సింపుల్గా అయిపోయింది. సింపుల్ వీడియో, సింపుల్ గా మీరు ఒక లైక్ కొట్టేసి మనం అడిగిన ఈ సింపుల్ కర్రీ దీని ఆన్సర్, సింపుల్ ఆన్సర్ అయితే మీరు కామెంట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతోని మంచి వీడియోతోని మంచిగా చేసి ఈసారి ఇంకా బాగా మంచిగా మన వాళ్ళకి నచ్చే విధంగా ఒక వీడియోతోనే అయితే వస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ 9 యూట్యూబ్ ఛానల్.